హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి కొన్ని కీ అప్డేట్స్ అనేది మీకు తెలియపరుస్తానండి. చాలామంది ఈ సర్వే చేసుకునేటప్పుడు చాలా రకాలుగా మనం ప్రీవియస్‌గా చేసుకున్న వీడియోలో డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ సర్వే చేసుకోవడం వల్ల ప్రెజెంట్ ఉన్న హౌస్ హోల్డ్స్ అనేవి మెర్జ్ అవ్వడానికి అవకాశం ఉందని ఒక పాయింట్ ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో డేటాస్ ఆ డేటా ప్రకారం సర్వే అవుతదా? లేకపోతే ఫ్యామిలీలో ఉన్న అందరిని కూడా మర్జ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ 2 రకాల డౌట్స్ అనేవి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి. ఈ వీడియోలో ఈ రెండింటితో పాటు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది చేసుకోవడం వల్ల ఉపయోగాలు, అలాగే దీన్ని ఎప్పటిలోపు చేసుకోవాలి, దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి తదితర విషయాలన్నీ ఈ కీ పాయింట్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా చెప్తానండి. మొదటగా ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో హౌస్ హోల్డ్స్ మెర్జింగ్ అనేది ఖచ్చితంగా జరగదు. అట్ ద సేమ్ టైం ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో వాటిలో స్ప్లిట్ చేసుకోవడానికి కూడా ప్రయోజనం అయితే లేదండి. ఇది మీరు మొదటగా గుర్తించవలసిన విషయం ఏదైతే ఉందో ఇది గుర్తించండి. ప్రీవియస్గా ఇవ్వబడిన యాప్స్ ఏవైతే ఉన్నాయో 1.1 కానీ 1.2లో కానీ ఇవి ఈ ఫ్యామిలీ అంతటిని ఎంటైర్ ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీగా చూపించడం కోసం ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనేది పెట్టి ఈ డీటెయిల్స్ అనేవి తీసుకోవడానికి వాళ్ళు యాప్ డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రజెంట్ నడుస్తున్న యాప్లో మీరు ప్రస్తుతానికి ఏదైతే హౌస్ హోల్డ్లో ఉన్నారో ఆ హౌస్ హోల్డ్ ప్రకారం మీకు సంబంధించిన సర్వే అనేది అవుతుంది, డిజిటలైజేషన్ అనేది అవుతుంది. సో దీంట్లో ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయాలి. మీకు ఈ డిజిటల్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు పొందాలన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏ ఒక్క 2 హౌస్ హోల్డ్స్ మధ్య అవ్వడానికి అవకాశం లేదు. చాలా మంది డౌట్ ఏంటంటే రైస్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి 2 కొడుకులు అయితే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద కొడుక్కి సపరేట్గా వాళ్ళ ఫ్యామిలీతో ఒక కార్డు, చిన్న కొడుక్కి వాళ్ళ ఫ్యామిలీతో ఒక కార్డు, తల్లిదండ్రులకి ఇద్దరికి ఒక కార్డు. ఇలా రైస్ కార్డు ఏదైతే రకం ఉందో చాలా మందికి హౌస్ హోల్డ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇకపోతే ఈ సర్వే విషయానికి వచ్చేటప్పటికి చాలా ఇక్కడ ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడగడం వల్ల చాలా మంది కంగారు పడుతున్నారు అన్నమాట. ఈ డేటాని ఫ్రీ చేయడం వల్ల బెనిఫిట్స్ అన్ని చాలా మందికి పోతాయని చెప్పేసి అపోహ అయితే పడుతున్నారండి. దీనికి సంబంధించిన కన్క్లూజన్ ఏంటంటే ప్రెజెంట్ జరుగుతున్న ఏదైతే అప్డేటెడ్ వెర్షన్ ఉందో ఈ అప్డేటెడ్ వెర్షన్స్లో ఇలాంటి తప్పిదాలకు అయితే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. ఇది మొదటి అప్డేట్ అండి. తర్వాత హౌస్ హోల్డ్ ప్రెజెంట్ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన హోల్డర్స్ అనేవి డేటా కూడా డిజిటలైజేషన్ అవ్వడం కోసం మాత్రమే ఈ సర్వే అవుతుంది. ఈ రెండు మీరు గుర్తుంచుకొని ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. అసలు ఈ కార్డు ఎందుకు అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఏదైతే కుటుంబం ఉందో కుటుంబంకి సంబంధించిన డేటా అంతా కూడా డిజిటలైజేషన్ అయ్యి వారికి సంబంధించి పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం కోసం సర్వే అనేది చేస్తున్నారండి. ఈ సర్వేలో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీ వివరాలన్నీ కూడా లైక్ డిజిలాకర్లో మనం ఎలాగైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అవి మనం ఫెచ్ చేసుకోగలుగుతున్నాం, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటాబేస్లో మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ శాఖల్లో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉందో దీంట్లో స్మార్ట్ కార్డు దీంట్లో మీ వివరాలన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. రేపటి రోజు ఏదైతే ఈ కార్డు ఉందో డిజిటల్ కార్డు ఈ కార్డుకి క్యూఆర్ కోడ్ కూడా ఉండడం వల్ల మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన వివరాలన్నీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా మీరు తీసుకెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ డిజిటల్ కార్డు అని మీతో ఉంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ కుటుంబంకి సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే లైక్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పింఛన్కి సంబంధించిన వివరాలు కానీ కుల ధృవీకరణకు సంబంధించి కానీ రెవెన్యూ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఆస్తి పన్నులకు సంబంధించి కానీ వాటర్ ట్యాక్స్కి సంబంధించి కానీ మీరు దీనికి సంబంధించి అమౌంట్ అది ఎంత కడుగుతున్నారు ఇలాంటి విషయాలు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు సంబంధించిన పర్టికులర్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు చదువుకుంటూ ఉంటే ఏవైతే అప్కమింగ్లో ఏవైతే స్కీమ్స్ రాబోతున్నాయి స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇలాంటి వివరాలన్నీ కూడా ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉందో దీంట్లో పొందుపరచడం కోసం ఈ సర్వే అనేది చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ కార్డుకి సంబంధించి వివరణ అనమాట. దీనివల్ల మేజర్గా ఉపయోగాలు ఏంటంటే ఆల్రెడీ హౌస్ హోల్డ్ డేటా ఉంది, ప్రజాసాధికార సర్వే ఉంది, రైస్ కార్డ్స్ ఉంది, ఇవన్నీ ఉంటుండే ఇది ఎందుకు చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. దీనివల్ల మెయిన్గా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కోసం అండి. యూజువల్గా మనం ఏదైనా గవర్నమెంట్ నుంచి స్కీమ్ పొందేటప్పుడు రూరల్ ప్రాంత ప్రజలకు 10,000, అర్బన్ ప్రాంత ప్రజలకి 12,000గా నిర్ణయిస్తారండి యాన్యువల్ ఇన్కమ్ అనేది. మిగిలిన పారామీటర్స్ 6 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ మీకు తెలుసు. ఇవి దాటి కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులైనప్పుడు లక్షలు కానీ వేలలో గల జీతాలు తీసుకుంటున్నప్పటికీ కూడా
అనర్హులైన వ్యక్తులు కూడా అర్హులుగా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరాలనే కాన్సెప్ట్తో ఈ ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉందో అదొక మేజర్ కాన్సెప్ట్, అదొకటి ఈ కార్డుని డిజైన్ చేయడం. అలాగే మీకు సంబంధించిన వివరాలన్నీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు ఏదైనా అవసరాన్ని బేస్ చేసుకొని మీకు ఎమర్జెన్సీలో ఏదైనా ధృవపత్రాలు అవి కావాలంటే మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి, ఎటువంటి కార్యాలయాలు తిరగకుండా ఉండడానికి, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా ఎక్కడా కూడా ఇవ్వకుండా ఉండడం కోసం ఈ ఏదైతే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉందో మీకు ఆ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు మీరు నేరుగా త్వరగా పొందడానికి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఏదైతే ఉందో ఉపయోగపడుతుంది. తర్వాత గవర్నమెంట్ పలానా ఏదైనా స్కీమ్ని ఇనాగ్రేట్ చేద్దాం, లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంతమంది ఈ స్కీమ్లో బెనిఫిట్ పొందబోతున్నారు అలాగని ఒక ఎస్టిమేషన్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా స్కీమ్ లాంచ్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారా లేదని మీరు చెక్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనేది ఉంటుంది అనమాట. ఇలాగా రకరకాల డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఒక వింగ్ కింద ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మీకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరచడం వల్ల అటు గవర్నమెంట్కి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. దానికోసం ఈ కార్డు అనేది చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయించుకోవాలి. ఆ ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాలు ఉన్న అందరూ కూడా చేసుకోవాలి. ఒకవేళ పూర్తిగా చనిపోయినా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు, లేదంటే పూర్తిగా వలస వెళ్ళిపోయిన అలాంటి కేసెస్ హౌస్ హోల్డ్ అనేది మైగ్రేట్ విత్ ఇన్ ఏపీయా లేదా అవుట్ సైడ్ ఏపీయా లేదంటే డెత్ ఆ రకంగా క్లోజ్ చేస్తారు. ఉన్న వాళ్ళకి క్లియర్గా చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న హౌస్ హోల్డ్ డేటా ఏదైతే ఉందో ఆ హౌస్ హోల్డ్ డేటాని ఇది బీట్అవుట్ చేసి ఈ డేటాని వీళ్ళు ఫైనలైజ్ చేసుకొని రానున్న ఏదైతే ప్రభుత్వం నుంచి అందబోయే సంక్షేమ పథకాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని వాట్సాప్ గవర్నెన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ డేటా బేస్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎవరు కూడా హర్రీ బర్రీ కాకుండా హైరాణ పడకుండా ఖచ్చితంగా చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. తర్వాత మనం ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు ఏం చెప్పామంటే సింగిల్ మెంబర్ మేల్ ఆర్ ఫీమేల్ కానీ, డివోర్స్ కేసెస్ కానీ, రాంగ్లీ మ్యాప్డ్ కానీ ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పామండి. కానీ ప్రస్తుతానికి ఇప్పుడున్న అప్డేటెడ్ వెర్షన్లో ఆ ఆప్షన్ లేదు, బట్ ఇస్తారండి. దాని గురించి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. సో క్లియర్గా ఉన్న వాళ్ళందరూ చేసుకోండి. అలాంటి డౌట్స్ అయి ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. ఈ సర్వే అనేది ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మేబీ ఇంకా టైం ఇంకా ఎక్స్టెండ్ కూడా అవుతుందండి. కాబట్టి ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే కూడా లేదు. ఈ కార్డ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. జూన్ 2026లో ఇవ్వడం కోసం ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందండి. కాబట్టి ప్రస్తుతానికి ఈ కార్డుకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఎవరు కంగారు పడకుండా ఖచ్చితంగా చేయించుకోండి. ఇకపోతే ఈ యాప్లో ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో మీ ఫ్యామిలీకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలి. మీకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవడం వల్ల ప్రస్తుతానికి మీ వివరాలన్నీ కూడా అప్డేట్ అవుతాయి అనమాట. మీ పేరు మీద కరెంట్ బిల్ ఉన్నా ఒకవేళ రాంగ్గా మ్యాప్ అయినా అది డిలీట్ అవ్వడం, మీ వివరాలన్నీ పూర్తిగా మీరు చదువుతుంటే చదవడం, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ కారు ఉంటే అలాంటి వివరాలన్నీ కూడా ఇందులో ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అప్ టు డేట్గా అప్డేట్ అవుతాయండి. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, మీ రిలీజన్ ఏంటి ఇలాంటి వివరాలు కూడా పొందుపరచబడతాయి. మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పొందుపరచబడతాయి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పొందుపరచడం వల్ల ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ అలాంటి ఎవరైనా ఉన్నప్పుడు మీకు సంబంధించి ఈ కౌన్సిల్ వెబ్సైట్ ఏదైతే దానికి దీనికి సీడ్ చేయడం కోసం ఈ వివరాలన్నీ కూడా ఒక డేటాబేస్లో రావడం కోసం ఈ సర్వే అనేది చేస్తున్నారు. తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవన్నీ ఎలాగున్నాయి, పార్షియల్గా పనిచేస్తున్నారా, మైగ్రేట్ అయ్యి వలస అయ్యి ఎక్కడికైనా చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వగలుగుతారా. ఇప్పుడు ఏవైతే స్ట్రీట్ వెండర్స్ ఈ టైప్ ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎం స్వానిధి కానీ, ముద్రా లోన్స్ కానీ ఇలాంటి లోన్స్ అన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈజీగా గవర్నమెంట్కి ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఏదైతే ఈ ప్రొఫార్మ్ ఉంది ఈ ప్రొఫార్మ్ను అడగడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా ఎవరైతే సిటిజన్ ఉన్నారో సిటిజన్ ఈకేవైసీ కంపల్సరీ, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండి. మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయండి. నేను ఇప్పుడు ఏదైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఆ రికార్డ్ చేస్తున్న టైంకి మనం ఇచ్చిన అప్డేట్స్ అండి. వీటిలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే మీరు తప్పుగా ఏమైనా నమోదు చేసుకోబడితే దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. అది ఇప్పుడప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. దాని గురించి కూడా మీరు వేచి ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.